ఈ దినాన మనం సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24 వచనం చదువుదాం. చూడండి, ఇక్కడ శ్రద్ధను గురించి జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు. శ్రద్ధగా పనిచేయు వారు, నెక్స్ట్ సోమరులు వెట్టి పనులు. ఇది 2 విషయాలు ఇక్కడ దైవాత్మతో జ్ఞాని అయిన సొలొమోను తెలియచేస్తున్నాడు. ఈయన గొప్ప జ్ఞానండి. ఈ జ్ఞానం కూడా పుస్తకాలు చదివి సంపాదించింది కాదు. పుస్తకాలు చదివి సంపాదించింది కాదు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు సొలొమోను రాజుకి. నీకేం వరం కావాలి? ఏ వరం కావాలి? కోరుకో అన్నాడు. నానా, ఏ వరం కావాలి కోరుకంటే, అయ్యా, ఇంత లక్షల మంది ప్రజల మీద రాజుగా అధికారిగా ఉండటానికి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. వీళ్ళని ఎలాగో పాలన చేయాలో నాకు వివేకాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించు. అది వారు ఎలాగో నేను పాలన చేయాలో అటు జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయమన్నప్పుడు దేవుడే చాలా సంతోషించాడు. సొలొమోను, నీవు శత్రువుల ప్రాణాన్నైనా ఐశ్వర్యమునైనా నానా ఏది నువ్వు చాలేమో ఏది నువ్వు కూడా అడగలేదు. నువ్వేమడిగావు? ఏమడిగావు? మంచి చెడ్డలను వివేచించే జ్ఞానాన్ని అడిగావు. ప్రజల కొరకు అడిగావు, ప్రజల క్షేమం కొరకు అడిగావు. చూసావా, రాజు, అధికారి, పాలకులు అనబడ్డ వాళ్ళకి ఇది కావాలి. ఇది కావాలి. నేను ఎలక్షన్లో 4 కోట్లు ఖర్చు పెట్టాను, 40 కోట్లు సంపాదించాలన్నవాడు అసలు సరైన అధికారి, రాజు, ప్రధాని కానే కాదు. అరిష్టం అలాంటి వాళ్ళు దేశానికి. వాళ్ళ వల్ల దేశం పతనమవుతుందే కానీ బాగుపడదు. చాలామంది పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పొందుకున్నాను అంటారు. ఒక ఆయన ఇటీవల మనం చూస్తున్నాం, లక్షల పుస్తకాలు చదివాడు అంట. ఇప్పుడు దేశాన్ని అసమాధానాన్ని, కుల మత భేదాలను పెట్టి అల్లాడిస్తున్నాడు. ఎందుకు అలాంటి వాళ్ళు? నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన కోసం. అలాంటి వాళ్ళు ఉండకూడదు. భారతదేశము చెప్పండి ప్రతిజ్ఞ, భారతీయులందరూ. అది ముందు మనం దేశంలో ఏ కులమైన మతమైన సహోదరి సహోదరుల ఐక్యత కలిగి ఉంటే పాకిస్తాన్ కాదు, చైనాను కూడా మనం జయిస్తాం. ముందు మనకు ఐక్యత ఏది? ఉగ్రవాదం ఇక్కడే ఆరంభమైంది. ఆ కులం వాడు ఈ కులాన్ని తంతం, ఈ మతం వాడు ఆ మతం వాళ్ళని, ఆ చర్చిలకు వెళ్ళడం, వాటిని ధ్వంసం చేయటం, ఇవన్నీ ఏంటిది? ఏముంది? లోక సామెత కూడా ఇంట గెలిచి అది ఇంటూ ముందు దేశం ఎట్టుందో వీళ్ళందరూ చూసుకోవాలి. ప్రధాని గారు కానీ, ముఖ్యమంత్రి కానీ అసలు దేశం ఎట్టుంది, నా ప్రజలు కుల మతాలు తేడాలు లేకుండా, జాతి వర్గాలు తేడాలు లేకుండా ప్రేమ, ఐక్యత కలిగి ఉన్నారా? నేను ఈ సంగతి ఎందుకు చెబుతున్నానంటే, కొంతమంది చెడ్డ విత్తనాన్ని, విషబీజాన్ని విత్తుతున్నారు ప్రజల్లో, కులమని, మతమని. అవన్నీ మీ మనసులోకి రాకూడదు. కులాలు లేవు, గిలాల తీసి అవతల పట్టాడు. అటు దైవత్వంలో కూడా దేవుడు నరునిగా, స్త్రీని పురుషునిగా చేశాడు. స్త్రీ పురుషుడు అంతే. వాళ్ళ వలన సంతానోత్పత్తి, అంతేగాని చేయటం ఆదామా నువ్వు రెడ్డివి, అవ్వమా నువ్వు కమ్మవని చేయలేదుగా. అంటే ఇది మీకు వాస్తవాలు తెలియజేస్తున్నాను. అక్కడి నుంచి జనరేషన్ వచ్చేసింది. అక్కడి నుంచి తరతరాలుగా బాబేలు గోపురం దగ్గర తారుమారైపోతే భాష, ఆ కుల మతాలు అక్కడి నుంచి వచ్చినాయి. నువ్వు దళితుడివి, నువ్వు అంటానుడు, ఎవడు ఇది అసలు పెట్టింది నానా? మరి భారత మాత అన్నారు, మాతకి పక్షపాతం ఉంటుందా? అమ్మాయి ఉంది, ఎరుపుగా ఉంది, కొడుకు నకలా, కూతురు నకలా చూసిద్దా? అరే నువ్వు అంటానుడురా, అమ్మ నువ్వు ఉన్నతమైన దాని అంటదా? అన్నీ సొంత వ్యాఖ్యానాలు, సొంత పద్ధతులు. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి ప్రార్థన చేసి. అవేవి కూడా ఉండకూడదు. చూడండి, ఇశ్రాయేల్ దేశంలో చూడండి,
18 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక అందరూ సైన్యంలో తర్ఫీదు, సైన్యం సంబంధించింది షూట్ చేయడం, ఫైట్ చేయడం, పోరాటం, ఒక సోల్జర్ లాగా తయారవ్వాలి. మిలిటరీ ఉన్నా ప్రతి ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషుడు అన్నీ నేర్చుకుంటాడు. యుద్ధ రంగాలు మొత్తం వెళ్ళిపోతారు ఇంకా భయం లేకుండా. ఇక్కడేమో యూట్యూబ్లో ఆర్టీవీలో మనం డబ్బాలు కొట్టుకుంటామే, ఎవడు అక్కడికి వెళ్ళేది లేదు, యుద్ధం చేసేది లేదు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. దేశాన్ని మనం ప్రేమించాలి. దేశభక్తి అంటే ఏంటి? ఒక బొమ్మ వేసి దేశం బొమ్మ పూజలు చేయటం కాదు దేశభక్తి అంటే దేశంలో ఉన్నటువంటి, మనకు అప్పుడే అన్నాడుగా, దేశం అంటే చెప్పండి, దేశం అంటే అది ఉన్న మనుషుల్ని ప్రేమించాలి. నీకు 1 లక్ష రూపాయలు ఉన్నాయి, పేద సాధులు ఉన్నారు, నీ కంటి ఎదుటే పేదవాళ్ళగా నటించేవాళ్ళు కొంతమంది ఉంటారులేండి. వాళ్ళ అవసరాలు, అక్కరాలు, వ్యాధులు చూసి మనకు కలిగిన సహాయం ఇది చేయాలి. మన సర్కిల్లోనే పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఫీజులు కట్టే పరిస్థితి లేదు తల్లిదండ్రులకి, వాళ్ళకి సహాయం చేయి. ఇది మా కులమోడైతేనే ఇస్తామంటే కుదిరేది కాదు, అది సరైంది కాదు. మనం అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. వాస్తవంగా క్రీస్తు బోధలు, క్రీస్తు మార్గాన్ని గ్రహించే ప్రతివాడు, సద్హృదయం గలవాడు ఆ మార్గాన్ని విడిచి పెట్టడు. ఇందులోనే ఉంది సారం. మరి మనకు పేరుగాంచబడిన స్వామి వివేకానంద గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ బైబిల్ ఎడల చాలా ఇష్టత కలిగిన వారు. యేసు ప్రభువు బ్రతికున్న దినాల్లో నేను బ్రతికుంటే, వివేకానంద గారు అంటారు, నేను బ్రతికుంటే నా కన్నీటితో కాదు, నా రక్తంతో ఆయన పాదార్పణ చేస్తానన్నాడు. మరి గాంధీ గారు కూడా అంతే. ఆయనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటే భలే ఇష్టం. కొండ మీద అంతా పరలోకాన్ని గురించి మాట్లాడారు ప్రభువారు. ఇలాంటి శ్రేష్టమైనటువంటి వాటిని మనం స్వీకరించాలి. కానీ ఆ కులం, ఈ మతం, ఈ వర్గం అనుకుంటే ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్ ఎలాగూ పతనం అయిపోయిందో అలాగూ పతనం. కుటుంబాలు కూడా అంతే. మీరు అందరూ ఒక శ్రద్ధ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఒక మాట మీద నిలబడాలి. మీరు అందరూ కలిసికట్టుగా ఉండి తలా ₹1 సంపాదించుకొని నీ పూరి పాకని బిల్డింగ్ చేసుకోవచ్చు. ఒక ఇల్లు ఉంది, బలి చిత్రంగా ఉంటుంది. ఒక కొండలో ఒక కర్రీ కూర వండుకోరు, అర్థం కాదు. వాడు వెళ్తాడు కర్రీ పాయింట్లో కూర తెచ్చుకుంటాడు, వీడు వెళ్తాడు చెట్టు తెచ్చుకుంటాడు, వాడు వెళ్తాడు ఆమ్లెట్ వేసుకుంటాడు. 4 4 కూరలు. వాళ్ళే బలి చిత్రంగా చూసేవాడు. వాళ్ళే తన్నుకొని వాడు అన్నబొడ్డేశాలో కిరసనాలు పోసేవాడు. చూడండి, అనైక్యత వలన అరిష్టం. కుటుంబాలను కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఇక్కడ అంటాడు, ఈ జ్ఞాని చెప్పానుగా, దైవ జ్ఞానంతో వ్రాసినటువంటిది ఈ పుస్తకం. పుస్తకాలు చదివి సొలొమోను గారు రాయలేదు, దేవుడిచ్చాడు స్వతహాగా. ఆయన అంటాడు, శ్రద్ధగా పనిచేయువారు ఎవరట? అది శ్రద్ధగా పని చేస్తేనే ఏలుబడి చేయుదురు. ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో ఏలుబడి చేస్తారు. ఈ సోమరులు ఉంటారే, సోమరులు, వీళ్ళకి శ్రద్ధ గిద్ద ఏముండదు. ఏం చేస్తారంటే వీళ్ళు వెట్టి పనులు, అది ఎట్టి పనులు చేయాలి. ఈ రోజులు శ్రద్ధగా చేస్తే ఏలుబడి చేయటం ఏంది, సోమరతనంగా ఉంటే వెట్టి పనులు చేయటం ఏంటి. ఇప్పుడు శ్రద్ధను గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ శ్రద్ధ అనే విషయంలో ముందుగా మన వ్యక్తిగతంగా ఒక శ్రద్ధ మీరు బాగా ఆలోచించాలి. వీటిలో మొదట మనం భౌతికంగా, శారీరకంగా వెళ్దాం. ఈ శారీరకంగా, భౌతికంగా మన ఆరోగ్య విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాలి. ఇది కూడా నేను ఎందుకు చెబుతున్నాను, ఏంటి లోక సంబంధంగా అనుకోవచ్చు. అక్కడ వాక్యంలోనే స్పష్టంగా ఉంది, మీ దేహము దేవుని ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా. ఎవరు దీన్ని పాడు చేస్తాడో వాడిని నేను అన్నారు. అర్థమవుతుందా? ముఖ్యంగా మన శరీరము ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.
ఈ ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఎలాగంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము అక్కడ ఉంటుంది కదా నాన్న, ఆహారం కాని దాని కొరకు మీరేలా, అది ఇక్కడ తీసుకెళ్ళండి, అక్కడ తెల్లండి. చూడండి, కొంతమంది వాళ్ళ శరీరం ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఉండదు. ముందు ఇక్కడి నుంచి ఆహారము కాని దాని కొరకు, అది ఆహారం కాని దాని కొరకు మీరెందుకు డబ్బులు ఇస్తారు అంటున్నాడు ప్రవక్త. సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును, చూసారా, సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు అర్థమవుతుందా? చక్కగా ఎంత మంచి మాటలండి బైబిల్లో. ఆహారం కానివి, స్మోకింగ్, డ్రింకింగ్, గుట్కా కదా, పాన్ పరాక్, ఇవన్నీ ఉన్నాయి. ఆహారం చెప్పండి, ఆహారం చెప్పండి. ఇటీవల న్యూస్లో చూసాం, ఆమె డాక్టర్ అంట డ్రగ్స్కి అలవాటు పడి ఎంత ఎదిగిందంటే డ్రగ్స్ సప్లై చేసి అంతగా ఎదిగింది. లక్షల రూపాయలు అన్నమాట. చివరికి పట్టుబడింది, చెరసాల్లో ఉంది. వాస్తవంగా ఏం చేయాలి డాక్టర్ గారు? మనుషుల ప్రాణాలను కాపాడాలి. ముందేమో ఆమె ప్రాణానికి హాని తెచ్చుకుంది, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంది, కంట్రోల్ తప్పింది, భర్త వదిలిపెట్టేశాడు, ఫ్యామిలీ అనేది లేదు. దీనికి అలవాటు పడి అనేక మందిని డ్రగ్స్కు బానిసలుగా చేసేసింది. పోలీసు వాళ్ళకు దొరికింది, జైల్లో ఉంది. హాస్పిటల్లో యువరాణిలా కూర్చోవలసిన ఆమె డాక్టర్ గారు జైల్లో ఉంది. చూడండి ఎంత భయంకరం. కనుక ప్రతి వ్యక్తి తను చేస్తున్నటువంటి పని ఏంటి? కష్టపడుతున్నావా? ఎర్రటెండలో పని చేస్తున్నావా? ఎంత పని చేస్తున్నావు? నీ కష్టార్జితాన్ని ఎందుకు సారాయికి దారబోయాలి? అది నువ్వు తినాలి, నీ భార్య పిల్లలు తినాలి. శ్రద్ధ, వ్యక్తిగతంగా మన శరీర విషయంలో శ్రద్ధ వహించాలి. ఎలాగ పడితే అలాగూ దేవుడు ఆలయం నీ శరీరం, అది దేవుడు నీకు ఇచ్చాడు. నీవు దేవుని పోలిక, దేవుని స్వరూపం కదా. అన్ని జన్మల కంటే శ్రేష్టమైనది మానవ జన్మ. ప్రభువారే అన్నారు, మీరు ఆకాశ పక్షులు, జంతువులు, పక్షులు వీటన్నిటికంటే కూడా మీరు శ్రేష్ఠులు కారా? శ్రేష్టమైనటువంటి మానవ జన్మను నువ్వు సద్వినియోగ పరుచుకోవాలి. నీ ఆరోగ్య విషయమై, నీ శరీర విషయమై నువ్వు శ్రద్ధ వహించాలి. దేన్ని పడితే దాన్ని తినకూడదు. ఒక పద్ధతి ఇచ్చాడు సామెతలు. ఈ జ్ఞానం ఏమంటాడు తెలుసా? అరే బాబు, మీరు అధికంగా మాంసం తినేవాడితో స్నేహం చేయదు. తిండిబోతులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు వీళ్ళు ఉంటారే, ద్రాక్షారసము అంటే సారాయి తాగే వాళ్ళతోనూ ఏమా మాంసం ఎచ్చుగా తినివారితోనైనను అది సహవాసం చేయకము. త్రాగుబోతులను, తిండిబోతులను ఏమవుతారు? దరిద్రులు అవుతారు. అంతేగా మనం ఎంతమంది చూస్తున్నాం. వాడు భలే సంపాదిస్తాడు, రోజుకి 2000 కూడా సంపాదిస్తాడు. తాగి ఏమైపోతాడు? దరిద్రులు అవుతారు. ఇది ముందు ప్రతి వ్యక్తి తన శరీర విషయంలో ఏం చేయాలి? శ్రద్ధ తీసుకోవాలి. చూడండి, కొంతమంది ఎక్స్ మిలిటరీ మనసు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు చూడండి ఎలాగుంటారు. వాళ్ళు 70 సంవత్సరాలు దాటినవి కూడా చురుగ్గా ఉంటారు, చలాగ్గా నడుస్తారు. శ్రద్ధ దేవుడిచ్చాడు, దీన్ని నేను కాపాడుకోవాలి. మనం దేవుని బహుమానం మానవుడు, దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది కదా. వ్యక్తిత్వంలో ఇలాగుండాలి. రెండవది, కుటుంబం ఎడల శ్రద్ధ వహించాలి. మనం పిల్లల కంటమే కాదు, భార్య పిల్లలు వారి విషయంలో ఒక బాధ్యత కలిగి ఉండాలి. సాటి అయిన సహాయం, తన శరీరం, భార్య, ఆమెకేం కావాలి, ఆమెను బానిసగా చూసుకుంటాం కాదు,
భాగస్వామి కదా, ఆమెను శ్రద్ధగా చూసుకోవాలి, హట్ చేయకూడదు. ఏ పురుషుడు తన భార్యను, స్త్రీని ఏమాత్రం కూడా బాధ పెట్టకూడదు, ఏడ్పించకూడదు. ముందు ఇంట్లో ఇల్లాలు సౌఖ్యంగా సంతోషంగా ఉంటే కదా, నీలోగిటి నీ భార్య ఫలించడి ద్రాక్షవల్లి వలె ఆ స్థితిని తీసుకురావాలి పురుషునిగా. భార్య విషయంలో శ్రద్ధ, భర్త విషయంలో స్త్రీకి శ్రద్ధ, ఇవి కావాలి. కుటుంబ వ్యవస్థ ఒక ఆలయంగా కనబడాలి. ఒక మాట చెప్పాలండి, ఇల్లు అది గొడవల నిలయంగా ఉండకూడదు, అల్లరి చిల్లరగా ఉండకూడదు. ఇవన్నీ అవసరం. ఏం జరుగుతుందో మనం జంతువులు, పశువులు, పక్షులు కాదు, ఏంద్ర దున్నపోతులాగా అడ్డంగా నడుస్తాడు అంటారు. మనం కార్లకి బైక్లు వెళ్తున్నప్పుడు అడ్డంగా నడుస్తూ ఉంటారు. ఏంటంటే గేదెలాగా అడ్డంగా నడుస్తాడంట. అది పశువులు, వాటి తెలివి మనం కంట్రోల్ చేస్తాం వాటి కదా. కనుక మనమే కంట్రోల్ చేసుకోవాలి. పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలాగున్నారు, ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఎలాగుంది, వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వీటన్నిటిలో శ్రద్ధ కావాలి. అందులో ఈ రోజుల్లో ఇంకా శ్రద్ధ కావాలి. పాడైపోతారు పిల్లలు. వాళ్ళు కొద్దిగా ఎదుగుతుండగానే మన దృష్టి వాళ్ళ మీద పడాలి. వాడు ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏం త్రాగుతున్నాడు, ఎవరితో స్నేహం కలిగి ఉన్నాడు, అది గమనించాలి. మనం తేడా పడితే అక్కడి నుంచి కట్ చేయాలి. ఇది మన డ్యూటీ. పేరెంట్స్గా పిల్లల విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళ ఆశలు ఏంటో చదువులో తెలుసుకోవాలి. ఏంటి డాడీ, నేను మెడిసిన్, నేను ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్. అలాగే మనవాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నవాడు ఐపీఎస్ చదువుతానంటున్నాడు అన్న, అంటే చదివించాయా, నీకు స్తోమత ఉంటే ఉన్నాయి డబ్బులు, చదివిస్తున్నాడు. ఢిల్లీలో ఉన్నాడు ఆయన. చదివించాలి, అది మన డ్యూటీ, మనం చేయాలి. కంఠం పెద్ద గొప్ప కాదు, కన్న వాళ్ళని శ్రద్ధగా పెంచడం అనేటటువంటిది నిజాయితీ గల పౌరుడు మనుష్యుడు. అది కావాలి. ఎంతమంది ఉన్నారు ఆటోలు వేసిన వాళ్ళు, ఇదిగో కూలీనాలు చేసుకొని ఎర్రటండ్లో పని చేసుకున్న వాళ్ళు. నా గతి నీకు రాకూడదురా, నువ్వు మంచి ఆఫీసర్ అవ్వాలని పిల్లల్ని చదివించుకున్నారు. ఒక ఆయన ఉన్నాడు, ఇల్లు కప్పేవాడు ఆయన. ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు తాటాకి ఇల్లేగా, మరి ఆమె కంపెనీకి వెళ్ళేది, పోగా కంపెనీకి. వాళ్ళ కొడుకుని పెద్ద డాక్టర్ని చేశారు. ఆ రోజుల్లోని ఎంబీబీఎస్ ఎండి, పెద్ద స్పెషలిస్ట్ ఆయన. ఇప్పుడు ఆయన 70 సంవత్సరాలు దాటిని ఆయన ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. పెద్ద వయసు అయిన. అలాగూ వాళ్ళ మనవరాళ్ళందరూ డాక్టర్లు అయ్యారు. ఇది మన డ్యూటీ ఇది. అంతేగాని పెడుతున్నాను, పోతున్నాను, తింటున్నాను, తాగుతున్నా అన్నట్లు కాదు. ఇవన్నిట్లో శ్రద్ధ వహించినప్పుడే నువ్వు దైవ నియమాన్ని పాటిస్తున్నావు, దేవుని గౌరవిస్తున్నావని అర్థం. ఒక్కొక్కడు అంటాడు, నా ఇష్టం, నేను కష్టపడ్డాను, నేను తాగుతున్నా, తాగు, నువ్వు సచ్చిన ఎవడు బతికిస్తాడు? అంతే కదా, తాగి నువ్వే చస్తావు, మేము చావంగా. కాకపోతే చావకుండా ఉండాలని మంచి మనసు గల వాళ్ళు సలహాలు ఇస్తారు. త్రాగొద్దు నాన్న, చచ్చిపోతావు, వద్దు అంటే, లేదు నేను చచ్చిపోతాను తాగంటే, అది విషంతో సమానంగా. ఇది స్లో పాయిజన్, డ్రింకింగ్, స్మోకింగ్ కదా. పాయిజన్ ఏమో హఠాత్తు మరణం వస్తుంది. వీటన్నిటినీ మానవునిగా శ్రద్ధ కావాలి వ్యక్తిత్వంలో, కుటుంబ వ్యవస్థలో. అయితే దేవుని నమ్ముకొని రక్షించబడినటువంటి బిడ్డల విషయంలో ఇప్పుడు 2 బాధ్యతలు వాళ్ళకున్నాయి. 2 ఉన్నాయి. ఒకటేమో, ఎందుకంటే నేను భక్తుడిని, బైబిల్ పట్టుకొని వెళ్తున్నాను, నాకు భార్య బిడ్డలతో ఇక నాకేం పని లేదు అన్నట్టు ఈ వాగుతారేమో మూర్ఖ భక్తులని ఏం చేశాడు, ముందు పౌలయ్య చెబుతాడు తిమోతితో, ముందు ఎవడైనా సరే తన ఇంటిని చక్కబెట్టుకోవాలి. అంతేగా, ఇంటిని, తన భార్య బిడ్డలను సరిగా పాలన చేయాలి. తన ఇంటినే చక్కపరుచుకునేవాడు, తన ఇంటినే పోషించున్నవాడు, సరిగా నడిపించున్నవాడు దేవుని సంఘాన్ని ఏమి నడిపిస్తాడు?
ఏనానా దేవుని సన్నిధిని ఏమి నడిపిస్తాడు. కాబట్టి దేవుడే వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు ముందయా నీ భార్య బిడ్డల విషయం చూసుకో. లోకల్లో కూడా అంతేగా, ముందు వాళ్ళ అబ్బాయిని చూసుకోమన్నారు, ఏదో మనకు చెబుతున్నాడు అంటారు ఎవడన్నా. ముందు వాళ్ళ ఇంట్లో చూసుకోవని మనకు చెప్తున్నాడు ఏదంట. కనుక దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మేము రక్షించబడ్డాం ప్రార్థనకు వెళ్తామన్న వాళ్ళు ముందు నీ కుటుంబాన్ని, తిమోతి చూడండి అక్కడ ఉంటుంది, నీ కుటుంబాన్ని ఎవడైనాను ఆశించిన ఎడల అట్టివాడు అది ఎవరైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు అది. కాబట్టి ముందేం చేయాలి, ఇంటిని సరిగా చూసుకోవాలి. ఆత్మీయుల వాళ్ళు పిల్లలు లోకంలో తిరుగుతున్నారా, భక్తిలో ఉన్నారా, సమాజానికి అడ్డంగా ఉన్నారా, అభ్యంతరంగా ఉన్నారా, మేలుకరంగా ఉండారా, ఇది చూసుకోవాలి. ఇవన్నీ భక్తి అంటే ఏదో మనకి ఇష్టం వచ్చినప్పుడు బైబిల్ తీసుకొని ప్రార్థనకి వెళ్ళడం, ఇష్టం లేనప్పుడు ఆగిపోవడం, లేకపోతే ఈ మందిరం కాకపోతే ఆ మందిరికి తిరగడం. అస్థిరత్వం అనేటటువంటిది అసలు భక్తి కానే కాదు. ఈ మందిలో తిరుగుతూ ఉంటాడే వాడు ఎక్కడే కాదు, వాడు ఎక్కడైనా డేంజర్. ఇదివరకు మేమేం చేసేవాళ్ళు తెలుసా, కొత్త ముఖం కనపడింది అనుకో, ఎక్కడి నుంచి వచ్చా బ్రదరు, పలానా ఊరండి, దూరమై అక్కడికి వెళ్ళటానికి కష్టం, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను, ఎందుకొని వచ్చానంటే ఓకే బ్రదర్, అవకాశం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిపో అని చెప్పేవాళ్ళం. దగ్గర ఉండి ఆ పాస్టర్ గారి మీద అలిగాను అందుకు ఇటు వచ్చానంటే, వద్దులయ్యా ఇక్కడ కూడా అడుగుతావు, ఇక్కడ కూడా అలుగుతావు, గబ్బు చేస్తావు, ఇక్కడ వెళ్ళిపోని పంపించేవాళ్ళం, ఉంచేవాళ్ళం కాదు. ఇప్పుడు అట్ట కాదుగా, ఆ మందిరం నుంచి మా దగ్గరికి వచ్చాడు చూసావా, అక్కడి నుంచి మా దగ్గరికి వచ్చాడంటే అరే పిచ్చోడా రేపు నలుగురిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆడొక్కడే నీ దగ్గరికి వచ్చాడు, రేపేం చేస్తాడు, నలుగురిని తీసుకొని కాబట్టి పాస్టర్లకు కూడా బుద్ధి లేదు ఈ రోజుల్లో, వాళ్ళకు కూడా లేదు. ఏదో మనకు దొరికిందని హత్తుకుంటున్నారు కానీ అది కాలిద్దాని సంగతి తెలియట్లా. చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తులు. ఇటు మన ఆత్మీయత సరిగా చూసుకోవాలి, వ్యక్తిత్వాన్ని సరిగా చూసుకోవాలి, ఇటు కుటుంబాన్ని సరిగా చూసుకోవాలి, ఇటు సంఘ కుటుంబాన్ని సరిగా చూసుకోవాలి. ఎంత బాధ్యతలో ఎన్ని విషయాల్లో శ్రద్ధ వహించాలో చూడండి. ఇక ఆత్మీయతలోకి వచ్చేసరికి ప్రతివాని వ్యక్తిత్వంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే వేకువజాము నుండి స్టార్ట్ అయింది. ఏమంటాడు 63వ కీర్తనలో ఏమంటాడు చూడండి. ఇక్కడ నుంచి విశ్వాసుల జీవితం వేకువ నుండే శ్రద్ధ వహించాలి. దేవా నా దేవుడవు నీవే, అది వేకువని ఏం చేయాలి, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని భక్తుడు భక్తురాలు దేవుని వెతకాలి. లోకస్తుల పరిస్థితి వేరు, రక్షణ పొందుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి వేరు. 3-4 గంటల నుండి మన వ్యక్తిత్వ ఆత్మీయ విషయంలో ఆరంభమైద్ది. మన డ్యూటీ, మన నియమం, మన పద్ధతి 3-4 గంటలకి లేచేయాలి. 5 గంటల లోపే, ఇంకా సూర్యుడు ఉదయిస్తూ ఉండగా కాదు, సూర్యుడు ఉదయించక మునిపే లెగవాలి. ఏమంటాడు, వేకువనే చూడండి. ఇది ఎందుకు వెతుకుతున్నారు శ్రద్ధతో భక్తులు? ఇక్కడ దావీదు అనేటటువంటి భక్తుడు ఎందుకు వెతుకుతున్నాడు? నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో. అది స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇక్కడి నుంచి ఆరంభమైద్ది భక్తుని యొక్క క్రమం కదా. డైలీ తను అనుసరించవలసిన విధానం. వేకువ నుండి నువ్వు 3ంటికి లేవుతావో, 4ంటికి లేస్తావో, 4:30కు లేస్తావో, 5 గంటలు లేస్తావో, నువ్వు లేచి ఆయన వెతకాలి. అప్పుడు ఆయన బలాన్ని, చెప్పండి, ప్రభావాన్ని అది చూస్తావు. ఇంకంతే. దావీదే ఏమంటాడు,
ఉదయమునే నా ప్రార్థన నీ సన్నిధిని నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి. అది అర్థమవుతుందా? ఇక్కడి నుంచి భక్తుని జీవితం ఆరంభం అయితే వేకువన లేగవాలి. మీకు మీరే, నేను చెప్పను, మీ మనస్సాక్షి మీరే. ఎంతమంది వేకువనే లెగుస్తున్నారు? నీ ఆత్మీయ భక్తి జీవితంలో శ్రద్ధ ఉందా? శ్రద్ధ ఉంటే దావీదు భక్తుని వలే నువ్వేం చేస్తావు? వేకుని లేచి ప్రార్థన చేస్తావు. శ్రద్ధ, భక్తిలో శ్రద్ధ, ఇది అవసరం. ఇక్కడి నుంచి ఆరంభం అవుతుంది. నీ వేకు ప్రార్థన ఎంత ఉపయోగమో తెలుసా? ఆ ప్రార్థన దైవ సన్నిధిని ఏం చేస్తున్నట్టున్నానా? సిద్ధం చేసి. అది మనం కాచి ఉంటే అది మనలను కాపాడుతుంది. అంతేగా యోబుకి తనకును తన కలిగిన వాటికి ఇంటికి చుట్టూ కంచి వేయబట్టడానికి కారణం, కంచి అంటే దేవుని దూతలు అన్నమాట, సెక్యూరిటీ. కారణం ఏంటంటే ఆయనే వేకునే ఉదయాన్నే లేచి బిడ్డలందరి కొరకు బలి అర్పణ చేసేవాడు. చూసారా? ఇలాగుండేది పరిస్థితి. కనుక దేవుని పిల్లలు ఇక్కడి నుంచి ఆరంభం అవ్వాలి. మరలా ఈ కీర్తనలోని కోరహ కుమారులు అన్నట్లుగా రెండవది వాళ్ళు ఏమంటారంటే, దుప్పి 40 కీర్తనది చూడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. అర్థమవుతుందా? దుప్పి నీటి వాగు. అమ్మ కూర్చోండి వాక్యం వినండి. అవన్నీ వాడు చూసుకుంటారులే. అక్కడ ఫ్యాన్ చూడండి, వెళ్ళి ఫ్యాన్ చూడండి. నువ్వు కూర్చోండి అమ్మా, ఆమెను కూర్చోబెట్టు. లేని పని అందులో ఏలు పెట్టామనుకో షాక్ కొట్టింది. ఆ ఫ్యాన్ ఏదో చూడు. చెప్పండి, మీరు చేయగాకండి ఆ పనులు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. అది దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు మనం ఆశపడాలి. ఎలాగో కొంతమంది ఒక నియమం ఉంటుంది. ఇదివరకు ఇప్పుడు టీవీలు ఉండేలేండి. అప్పుడు టీవీలు లేనప్పుడు న్యూస్ పేపర్ వచ్చేది. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్ర జ్యోతి. ఉదయాన్నే వాళ్ళు ఆ టీ తాగుతూ పేపర్ చదివేవాళ్ళు. వాళ్ళకి అదొక అలవాటు, నియమం. అలాగే భక్తుల విషయంలో ఏం చదవాలి? వేకు ప్రార్థన అయిపోయిన తర్వాత బైబిల్ తీసుకొని వాక్యాన్ని చదవాలి. నువ్వు 1 అధ్యాయం చదువుతావో, 2 అధ్యాయాలు చదువుతావో, కీర్తనలు చదువుతావో, సామెతల గ్రంథం చదువుతావో, నీ ఇష్టం, చదువుకో. అది మనకు అనుదిన ఆహారం కదా. ఉదయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగ చేస్తామో, టిఫిన్ ఉదయం, ఆత్మీయ జీవితంలో అది బ్రేక్ఫాస్ట్ లాంటిది అన్నమాట. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. శ్రద్ధ, భక్తులకి శ్రద్ధ ఇది. వీటిలో శ్రద్ధ వహించాలి. ఏది కూడా మేము నిర్లక్ష్యం చేయకూడదు. మరలా దావీదయ్య 23వ కీర్తనలోను 27వ కీర్తనలో మరికొన్ని చోట్ల దేవుని మందిరాన్ని గురించి ఆయన మాట్లాడతాడు కదా. కోరహ కుమారులు కూడా 84వ కీర్తనలో భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిర ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ప్రాముఖ్యమైనవి మీరు చదివేటప్పుడు నాకు వినపడదు కనుక మైక్ దగ్గర పెట్టుకొని చదవండి. నాకు వినపడుతుంది, నేను దాని వల్ల చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక మరి చూస్తే మూడవదిగా భక్తులు శ్రద్ధ వహించవలసింది ఏంటంటే మందిరములో గడపటం. కొంతమంది చప్టాల దగ్గర, అరుగుల దగ్గర, అక్కడ ఇక్కడ విశ్వాసులే, బ్రదర్స్ సిస్టర్స్ టీ స్టాళ్ళ దగ్గర కూర్చొని పెట్టుకుంటారు ముచ్చట్లు. అక్కలు కూడా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు. మరి కొందరు స్త్రీలు కూడా సీరియల్ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇవన్నీ చివరికి మనకి హానిని కలుగు చేస్తాయి. నెమ్మది, ప్రశాంతత అనబడేటటువంటిది దావీదు అన్నట్లుగా నీ సన్నిధిలో సంపూర్ణమైన అది
ఒకలాట సమాధానం, శ్రేష్ఠ ఆలోచనలు కావాలంటే చేయవలసింది ఏంటంటే మనం దేవుని సన్నిధిలో కనబడాలి. మీకు అర్థమయ్యేట్టు చెప్తున్నా వినండి బాగా. సిస్టర్స్, బ్రదర్స్, మీరు నలుగురు సహోదరులు భక్తి గలవారు సమావేశమయ్యారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చెప్పుకోవాలంటే లోకముచ్చట్లు కాదు. అవేంది వెళ్ళిపోయిందంట, ఈయనేంది అట్లా చేశాడంట, అసలు తప్పది. అవి మనకు అవసరం లేనే లేదు. నీకు అంతగా వాళ్ళ మీద శ్రద్ధ ఉంటే కదా మంచిగా ఉండాలని ప్రార్థన చెయ్యి. అంతేగాని వాళ్ళని చెడుని గురించి చెప్పుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఏదైనా మంచిని గురించి చెప్పుకుందాం. మీరు కనబడ్డప్పుడు ఏం చేయాలంటే వాక్యాన్ని గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి, తీరిన సమస్యల గురించి, ఆయన అద్భుతాల గురించి, లేక ఏదైనా శ్రమ కలిగినప్పుడు ప్రార్థన అవసరాల గురించి మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం అనుకోండి. మలాకిలో రాయబడ్డట్టుగా యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఆయన చెవిగ్గి, అది అర్థమవుతుందా? ఇలాగుండాలి. ఒక మందిరంలో ఉన్న బిడ్డలు, లేక ఏ మందిరాల్లో విశ్వాసులై భక్తిలో బ్రతుకుతున్న వారు ఎవరెవరో లోకాన్ని గురించే, పాపాన్ని గురించే, లేక ఇంకేమైనా చెడు కార్యాల గురించి మనం వల్లించుకుంటాం కాదు, కానీ దైవ కార్యాల గురించి మనం ముచ్చటించుకుంటున్నప్పుడు దేవుడు చెవిగి ఆలకిస్తాడు. నీకు ఒక సమస్య ఉందనుకోండి, ఈ 4-5 మీరు ఉన్నారు, ఒకరిలో దేవుడు మంచి ఆలోచన పుట్టిస్తాడు, నీ సమస్యకు పరిష్కారం. అక్క అది కాదు, ఇలాగ ఒకసారి చేయి, ఈ రీతిగా ఉండు, లేకపోతే ఇలాగ ప్రార్థన ఏర్పాటు చేసుకో, లేక పలాని ఈ సేవకురాలని సేవకుడిని పిలిపించుకో, ఇలాంటి మంచి ఆలోచనలు, ప్లాన్లు ఇస్తారు. బ్రదర్ అది కాదు, ఇలాగుండి ఒకరోజు ఉపవాసం ఉండని ఒక శ్రేష్టమైన ఆలోచనలు, సమస్యకు పరిష్కారం కలిగించే ఆలోచనలు దేవుడు పుట్టిస్తాడు. ఎక్కువ దేవుని పిల్లలతో వంకర టెంకరగా వెళ్తారనే దేవుడు దావీదయ ద్వారా దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున అపహాసులు కూర్చుండు చోటున అలాగూ జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఇది మన శ్రద్ధ. నానా ఎక్కువ ప్రార్థనలు, వాక్య ధ్యానములు, దేవుని మందిర విషయంలో శ్రద్ధ వహించాలి. ఇక్కడ ఇంకొక చిన్న లింక్ పెట్టాడు దేవుడు. మనం దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఏదో ఒక సినిమా హాల్కో, ఒక సర్కస్కో, ఏదో ఫంక్షన్ హాల్కో రావడం, పోవడం, చూడటం, ఇంతవట్టుకే అలాగ ఉండకూడదు. ఫంక్షన్ హాల్ వేరు, సినిమా హాల్ వేరు, ప్రేయర్ హాలు వేరు. ఇది మనకు నేను చెప్పటంలా, యేసయ్యే బోధించాడు. నాన్న ఒక్కసారి మనం ఏం చేద్దామంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనానికి వెళదాం. ఇక ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. చూడండి, ఇక్కడ యేసయ్య పరిస్థితి ఏంటి? దేవుని ఇంటిని గూర్చిన అది అంటే దేవుని మందిరానికంటే ప్రభువారు దేవుడు, దేవుని కుమారుడు ఉన్న ఆయన మనందరికీ మాదిరి చూయించటానికి నీతి యావత్తు ఇలాగూ జరగనివ్వమని బాప్తిసం మాదిరి చూయించాడు, ఆత్మాభిషేకం మాదిరి చూయించాడు. అలాగునే అందరూ ఇదే అడుగుజాడల్లో నడవాలని ఆయన డైలీ ఆయన చేసే డ్యూటీ ఏంటంటే ఆయన ప్రార్థన చేసుకునేవాడు. ఆయన అనుదినము దేవుని ఆలయానికి వెళ్ళేవాడు. ఆయన సువార్త ప్రకటన చేసేవాడు. ఆయన రోగుల కొరకు ప్రార్థన చేసేవాడు. ఇది ఆయన డైలీ డ్యూటీ. శ్రద్ధగా వీటిలో ఏటిని నియమం ప్రకారం, క్రమ ప్రకారం, క్రమబద్ధంగా మందిరానికి వెళ్ళడం, ప్రార్థన చేసుకుంటాం, సువార్త ప్రకటన చేయడం. ఇవి మన తండ్రి ఏ రూట్లో, ఏ మార్గంలో ఉన్నాడో ఆయన పిల్లలమైన మనం కూడా అదే రూట్లో ఉండాలి. సరే, మందిరానికి రోజు వెళ్తుండేవాడు కదా, ఆలయానికి. ఒకరోజు అలాగే వెళ్ళాడు. ఇక్కడ ఏమో రాయబడింది? తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి అది. దేవుని ఆలయానికి వెళ్ళేవారు శ్రద్ధగా ఆలయం ఎడల, మందిరం ఎడల ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. అది ఆ మందిరాన్ని ఏదో చెప్పానుగా, ఒక సినిమా హాల్గా, ఒక ఫంక్షన్ హాల్గా చూసుకోకూడదు. ఫంక్షన్కి వెళ్తాం, తింటాం,
ఆడ పడేస్తాం వచ్చేస్తాం. ఇస్త్రాకులు కూడా మనం ఏంగా వాళ్ళు తీస్తారు. సినిమాకి వెళ్ళినప్పుడు ఇదివరకు అక్కడేదో పాప్కార్న్ తినేస్తాం, ఆడ పడేస్తాం, చూస్తాం, అయిపోగానే వచ్చేస్తాం. మరి ఇప్పుడు ఉందో లేదో, మేము చిన్నప్పుడు పాట పెట్టేవాళ్ళు జనగణమనని. అయిపోయింది కదా, సినిమాలు చూడటం మానేసేసాం కదా వచ్చేస్తారు. అలా కాదు ఇది. అదే ఎవరు ఓడవరు వెళ్ళినోళ్ళు దాన్ని చూడరు, ఎక్కడేం పడిందో గమనించరు. యేసు వెళ్ళాడండి. 13 వచ్చింది చదివితే 2 యూదుల పస్కా పండగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో అది చూశాడక, వెళ్ళాడు, చూస్తున్నాడు. శ్రద్ధగా ఆలయానికి వెళ్ళిన యేసయ్య వెళ్ళడం రావడం పోవడం కాదు. ఆయన ఏం చేశాడు చూడండి. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్ము వారును రోకలు మార్చువారును చూచి తాళతో కొరడాలు చేసి తోలివేసి రోకలు మార్చువారు రోకలు చల్లివేసి ఇది నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా. అర్థమవుతుందా? మందిరానికి వెళ్ళటమే కదా ఆలయానికి. అక్కడ ఏమి జరుగుతుందో దాని శుద్ధీకరణ చేశా. మీరందరూ అర్థం చేసుకుంటున్నారు, వింటున్నారా? ఏనాడైనా నీ జీవితంలో మందిరానికి వెళ్ళే నీవు దాని విషయంలో ఒక భారం బాధ్యత కలిగి ఉన్నావా? ఇది అందరికీ అవసరం. చాలామంది చేస్తున్నటువంటి పొరపాట్లు ఇవే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ మూల నా డస్ట్ ఎందుకుంది, అక్కడ అది ఎందుకుంది, ఇక్కడ ఇది ఎందుకుంది, దీన్ని తీసేయాలి, దీన్ని తొలగించాలి, దీన్ని శుభ్రం చేయాలి అనేటటువంటిది చాలామందిలో లేదు. మనం దేవుడి మందిరానికి కలెక్టర్లాగా వెళ్ళకూడదు, బంట్రూతులాగా వెళ్ళాలి. నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు చెప్పండి, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, తగ్గించుకోవాలి. దేవుని ఆలయానికి వెళ్ళేవారు. ఇక్కడ కొన్ని ఫెలోషిప్లు ఉన్నాయండి. బక్సింగర్ సహవాసం ఉంది. అక్కడ అందరూ పెద్ద చదువులు, ఆఫీసర్లు, కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు కూడా రక్షణ పొందుకున్న వాళ్ళు ఉన్నారు. వినండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అంటే, ఆయన దగ్గర నుంచి అలవాటు. ఆయన 90 సంవత్సరాలు దాటినా బక్సింగ్ అయ్య గారు ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు మాకు 66, 67 సంవత్సరాలు అడుగు కూర్చున్నాం, మొదదాకా నిలబడే చెప్తున్నా. దేవుడు ఆయనకి ఇచ్చిన పవర్ అలాంటిది. మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. అందరూ కలెక్టర్లు కూడా అంటే కుర్చీలు కూర్చున్న వాళ్ళు, నేనేమంటలేదండి, సారీ, కింద కూర్చునేవాళ్ళు. కూర్చొని ఇందాక చెప్పానే టాయిలెట్ శుభ్రం చేసేవాడు. సండే మార్నింగే వచ్చేసి టాయిలెట్ శుభ్రం చేసేవాడు, చర్చి శుభ్రం చేసేవాడు, కుర్చీలు, చాపలు, అన్ని టేబుళ్ళు చక్కగా వేసేవాడు. ఎక్కడ చిన్న డస్ట్ ఉన్నా, ఒక చిన్న కాగితం పడ్డా కూడా తీసి అంత శుభ్రంగా చేసేవాళ్ళు మందిరం అంతా. వాళ్ళు ఎంత హోదాలు, డాక్టర్లు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతమైన ఆఫీసర్లు అయ్యారు వాళ్ళు. చాలామందికి తెలీదు. ఈయన వాచ్మెన్ అయినా, గేట్ కీపర్ అయినా మందిరంకి వచ్చేసరికి ఈయనకు ప్రత్యేకమైన స్థానం కావాలి. ఇక్కడ ఇదే మాట ఒకసారి మనకు హెడ్ క్వార్టర్లు అన్నప్పుడు ఒక వాచ్మెన్ ప్రార్థన రావడం మానేశాడు. ఏంది ఆయన రావట్లేదంటే, ఇట్టా అక్కడేమో వాచ్మెన్లు ఉంటారు, ఇక్కడికి వచ్చామో ఆధిక్యతలు కోరుకుంటారా అని మీరు అన్నారంట. నేను అనలేదు, ఇట్లా ప్రసంగం ఫ్లోటింగ్లో వచ్చింది. మేమందరం సమానంగా చూస్తాం కదా, ఇచ్చిన వాళ్ళని చూస్తాం, ఇవ్వని వాళ్ళని చూస్తాం. మాకు రావాల్సింది ఏంటంటే రావాలి మందిరానికి, కావాల్సింది మందిరం రావాలి, వాక్యం వినాలి, అంతేగాని అకౌంట్లు, కౌంట్లు, నంబర్లు ఇవేవి కూడా మనం
చూడం. ఇది కావాలి నాన్న మనకి. మందిరాలు ఎందుకు కట్టుకున్నాం? డబ్బులు ఇస్తేనే రావాలన్నట్టు కట్టుకున్నాం. దీనికి టికెట్ లేవుగా, ఇందులో ప్రవేశ టికెట్లు లేవుగా. ప్రయాసపడి భారమో సమస్త జనులారా నా యొద్దకి మీరు రోకల లేకయే కొనుక్కొని ఆరగించండి. మీరు ఏ ఊరేం రూపాయి ఇవ్వనవసరం లేదు, దేవుని వాక్యం ఉంటే చాలు. అది సేవకుల లక్ష్యం. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని ఆలయానికి వచ్చే మనము శ్రద్ధతో దేవుని ఆలయంలో ఏం జరుగుతుందో, ఏ అవసరం ఉందో అది కూడా మనం పరిశీలన చేయాలి. యేసే చేశాడు, మొత్తం తరివేశాడు. ఏంద్ర ఇది దొంగల గుహలా చేస్తున్నారు, నా తండ్రి ఇంటిని ఎట్లాగా వ్యాపారపు ఇల్లుగా చేస్తారని తరివేశాడు కదా. ఇది ఈ ఆసక్తి మనం దేవుని ఇంటి ఎడల శ్రద్ధ, ఈ ఆసక్తిని మనం కలిగి ఉండాలి. ఇది చాలా అవసరం దేవుని పిల్లలుగా మనకి. ఈ విషయంలో మనం శ్రద్ధ వహించకపోతే, ఎవరి పాటన వాళ్ళు వెళ్ళిపోతే చివరికి ఏమైందంటే ఆ దొంగల గుహగా అన్నట్లుగా అదంతా కూడా మందిరం పాడైన దెబ్బగా మారిపోదు. నా అనుభవాలను నేను చెప్తున్నాను. మా దగ్గర అక్కడ ఒకటి ఉండేది, దాన్ని డబ్బా బడి అనేవాళ్ళు గుంటూరులో. దాన్ని ఏం చేశారంటే ఒక కమ్యూనిటీ హాల్గా తయారు చేయాలని అట్లా చేశారు. చేసినప్పుడు అయ్యా చూడండి, అది ఇన్వర్టర్తో వస్తుందా? ఇది కరెంట్ పోయింది, ఇది ఇన్వర్టర్తో వస్తుంది. చెప్పండి. అందరూ స్తోత్రం చేద్దాం. ఏమైందంటే ఇక అది ఊరక వంద గదులన్నీ అందరు రావడం, అక్కడ ప్యాకాట్ ఆడటం, త్రాగేయటం, దాన్ని భయంకరంగా చేశారు. వాస్తవంగా నేను చిన్నప్పుడు సండే క్లాసు అక్కడే యేసయ్య గురించి తెలుసుకుందాం. అటు చేసేది దాన్ని చాలా పాడైపోయింది. తర్వాత ఏఎల్సి అనమాట కమిటీ వాళ్ళు ఏం చేశారేమో కానీ ఒక ఇద్దరు ముగ్గురిని మంచి వాళ్ళని ఏర్పాటు చేశారు. ఇన్వర్టర్ పనిచేస్తున్నాం కానీ బయట రెడ్ ఫస్ట్ బయట కరెంట్ ఉందంటే రెండు పక్షే వస్తుంది. అయ్యా కరెంటు పోయింది, హలో కరెంటు పోయింది, ఇక్కడ ఇన్వర్టర్ చూడు. సండే అసలు చెప్పాము చూడండి, డిస్టర్బ్ ఉందో. సండే ఎందుకు రమ్మన్నారు? ఏం తెలుసు ఎవరు పని వాళ్ళ లోపల ముందు అక్కడ కంట్రోల్ చేయాలి. అప్పుడు బాగా చేస్తారు, పని పెట్టుకుంటే పట్టుకోవాలి. ఇంట్లోంచి లాగించిపోయావా కరెంటు? ఇంట్లోంచి లాగించిపోయావా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే ఏమైందంటే దాన్ని అలా చేశారు. తర్వాత ఒక శ్రద్ధ వహించి ఒక ముగ్గురు ఎంటర్ అయిపోయారు. ఈ డ్రింక్ చేసే వాళ్ళని, ప్యాకెట్ ఆడే వాళ్ళు మొత్తం బయటకు నెట్టేశారు. ఇంకా రాకుండా అంత కంట్రోల్ చేసి ఇప్పుడు దాన్ని చూస్తే శృంగారం అనే దేవాలయం ఉంది, అట్ట చక్కగా మలిచారు. చక్కగా ప్రతి ఆదివారం ప్రార్థనలు జరుగుతున్నాయి. చాలా అందంగా పవిత్రంగా ఉంది ఆ స్థలం. ముగ్గురు పట్టుబట్టి దాన్ని వేకునే వాళ్ళు 5 గంటలకు ప్రార్థన పెడతారు. వాకింగ్ వెళ్తారు కొంతమంది బ్రదర్స్, హైందవ బ్రదర్స్ కూడా వచ్చి ఆ ప్రార్థనలో ఉండి దానికి ఏసీలు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ప్యాకెట్ లాగా ఉండేదాన్ని దాన్ని ఏసీలాగా చేశారు. చాలా చక్కగా ఉన్నతంగా దాన్ని మలిచారు. కాబట్టి మందిరం విషయంలో వస్తూ పోతున్న బిడ్డలందరూ
శ్రద్ధగా దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటే అది మంచిగా ఉంటుంది. నాకు ఇష్టం వస్తే వస్తా లేకపోతే లేదనుకునే వాళ్ళు ఉంటే దాన్ని అంతా కూడా బూత్ బంగ్లాగా చేస్తారు. వీటన్నిటిలో దేవుని పిల్లలకు చాలా శ్రద్ధ అవసరం కదా. అంత మాత్రమే కాకుండా మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి అన్నట్లుగా ఒకరి విషయమై ఒకరు ఒక శ్రద్ధ బాధ్యత కలిగి ఉండాలి. నీ ఆత్మీయ విషయంలో బలహీనత, నీ కుటుంబ విషయంలో సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి. ఇంకా నీ తోటి సోదరి సహోదరులు అక్క ఎందుకు రావడం లేదు, అన్న ఎందుకు రావడం లేదు, పరిస్థితి ఏంటని. ఇప్పుడు ఇదివరకైతే ఫోన్లు ఏమి లేవు, చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి. ఫోన్ చేసి మాట్లాడాలి, అవసరాలు తెలుసుకోవాలి, కష్టమేంటో ఎరగాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, దర్శించాలి, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ బాగు కొరకు దేవుని వేడుకోవాలి. ఇంత ఉన్న ఈ విషయం. వీటన్నిటిలో ఒక శ్రద్ధ అనేటటువంటిది ప్రతి భక్తునికి, విశ్వాసికి అవసరం. ఈ నియమం మనకు లేనప్పుడు మనం చాలా పోగొట్టుకుంటాం. కుటుంబ వ్యవస్థలో సమాధానాన్ని పోగొట్టుకుంటాం, వ్యక్తిగతంగా మనశ్శాంతిని పోగొట్టుకుంటాం కదా, ఆత్మీయంగా వరాలను పోగొట్టుకుంటాం, మనకు మనం ప్రయోజనకరంగా ఉండం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు సాధనాలుగా వాడబడం. ఇవన్నీ కూడా దేవుని పిల్లలుగా శ్రద్ధను కలిగి ఉండాలి. చూడండి, ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్దాం. ఇక్కడ సామెతల గ్రంథం 24వ దానికి ముందు 10వ అధ్యాయమును 4వ వచనం చూడండి నాన్న. 10:4 ఏమంటాడు చూడండి. బద్ధకంగా పనిచేయవాడు అర్థమవుతుంది. ఏదైనా సరే భౌతికంగా కూడా బద్ధకంగా పనిచేస్తే వాడు అవుతాడు. అది వాడు రెండోసారి ఎవరినైనా చెప్తాను, రెండోసారి వాడిని పనికి కూడా ఎవరు పిలవరు కదా. పనిచేసే వర్కర్స్ ఉంటారు, బాగా కష్టపడి పనిచేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మేస్త్రులు కూడా బాగా పనిచేసేవాడిని, కష్టపడి పనిచేసేవాడిని, శ్రద్ధగా పనిచేసే వాళ్ళని వాళ్ళు కోరుకుంటారు. వాడు కనపడకపోయినా ఆయన పిలవండి అంటారు. ఎందుకంటే వాడు ఒళ్ళు దాచుకోకుండా శ్రద్ధగా పనిచేస్తాడు. ఎట్లా పడితే అట్లా పనిచేయడు, శ్రద్ధగా చేస్తాడు. శ్రద్ధగా చేసేవాడు ఎలాగ పడితే అలాగా పని అగ్లీగా ఉండదు, నీట్గా ఉండదు. ఏముందంట, శ్రద్ధ గలవాడు. అది శ్రద్ధ గలవాడిని ఏం చేస్తాడు, 10 మంది పిలుస్తారండి. ఆయన తర్వాత పెద్ద మేస్త్రి అయిపోతాడు. ఆ తర్వాత ఏమవుతాడు, ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఇది టెక్నిక్ అన్నమాట వర్కర్స్తో. ఏం చేయాలంటే కూలి ఎంత వచ్చిందని చూసుకోరు. పని విషయంలో ధ్యాస ఉన్నవాళ్ళు పని ఎట్లా నేర్చుకోవాలో అది చూసుకుంటారు. వాళ్ళకి పని ముఖ్యం, అందులో నైపుణ్యత సంపాదించాలి, అందులో టెక్నిక్ సంపాదించాలి. ఆ కట్టే విధానం, నిలబెట్టే విధానం, అది పెయింట్ వేసే విధానం, ఇవన్నీ టెక్నిక్స్ అన్ని చక్కగా నేర్చుకుంటారు వాళ్ళు. ఎంత ఎత్తా వస్తే ఇది మాట్లాడరు. ఆరంభంలో ఈ శ్రద్ధ ఉంటే మంచి వర్కర్ అవుతారు. ఏదైనా చదువు కూడా అంతే, అందులో నైపుణ్యతను, సామర్థ్యాన్ని సంపాదించాలంటే ట్రైనింగ్ అవ్వాలి, బాగా తర్ఫీదు అవ్వాలి, బాగా సాధన చేయాలి. శ్రద్ధ ఉన్నవాడు వీటన్నిటిని ఫాలో అవుతాడు. సేవలో కూడా అంతే. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాయి, రిఫరెన్స్లు ఎన్ని వచ్చినాయి, అలా ప్రసంగం చేయడం గొప్ప విషయం కాదు. కనుక ఎలాగో ఆత్మాభిషేకాన్ని పొందుకొని దేవుల్లో ముందుకు వెళ్ళాలో ఆ విషయంలో శ్రద్ధ వహించాలి. తర్వాత వాడు గొప్ప ప్రయోజకుడు అవుతాడు, మంచి బోధకుడు అవుతాడు, శ్రేష్ఠుడు అవుతాడు. పౌలయ్య అంటాడు తిమోతి, శక్తి కదా పరిశుద్ధ లేఖనాలు నువ్వు బాల్యం నుండి దాన్ని ఎరిగి ఉన్నావు. బాల్యం నుండే బైబిల్లో విషయాలన్నీ కూడా శ్రద్ధగా అతడు గ్రహించాడు, ఎరిగి ఉన్నాడు. కనుక పెద్ద బోధకుడు అయిపోయాడు తిమోతి. అనేక మందికి మాదిరికరంగా అయిపోయాడు నాన్న. కనుక శ్రద్ధ అనేటటువంటిది చాలా చాలా అవసరం. ఆ ఐశ్వర్యవంతుడు తర్వాత ఒక ఆయనకి లింక్ పెడతాడు చూడండి, ఏమంటాడు, అదే